దళిత పేద వర్గాల ప్రయోజనం కోసం తొలి నుంచి తనకు లభించిన పదవుల ద్వారా మేలు చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని ఆయన 40వ వర్ధంతి వేళ ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ పూలకోట్ల సమీపంలో గల బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం మాదిగ ఉద్యోగ సమాఖ్య నాయకులు ఘనంగా నివాళులర్పించారు. విగ్రహం ఏర్పాటు చేసిన పమిడిపాద రాజారావు కుమార్తె జాస్మిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జగజీవన్ రామ్ కు తమ తండ్రికి ఉన్న అనుబంధం నేపథ్యంలో జగజీవన్ రామ్ బతికుండగానే తెనాలిలో తన తండ్రి విగ్రహ నిర్మాణం చేసిన తీరును వివరించారు. భారతదేశంలో మొట్టమొదటి విగ్రహం తెనాలిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాబు జగజీవన్ రామ్ దళిత పేద వర్గాల పెన్నిధి అని లభించిన పదవులకు వన్నె తెచ్చిన గొప్ప నేత అని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అకిదాసు కిరణ్ కుమార్, మాదిగ ఉద్యోగ సమాఖ్య అధ్యక్షులు భిక్షాలు తదితరులు పాల్గొన్నారు. మన బాబు జగజీవన్ రామ్ గారి 40వ వర్ధంతిని ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్లో జరుపుకుంటున్నాము. ఈ విగ్రహ ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఇండియాలోనే మొట్టమొదటి బాబు జగజీవన్ రామ్ గారి ఫుల్ సైజ్ స్టాచ్యూ. ఇది మా నాన్నగారు శ్రీ పమిడిపాగ రాజారావు గారు 1974 బాబు జగజీవన్ రామ్ గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ విగ్రహం వేయించడం జరిగింది. ఆయన పర్మిషన్ తోటి ఆయన ఎంతో సంతోషంగా ఒప్పుకొని ఆ విగ్రహానికి అన్ని ఫొటోస్ పంపించారు. చాలా సంతోషించారు. ఆ విగ్రహాన్ని 74లో ఇది ఇన్స్టాల్ చేయడానికి చాలా శ్రమ పడవలసి వచ్చింది. అప్పుడు చాలా కుల వివక్షత, ఇవి ఒక దళితుడి విగ్రహం వేయటానికి ఎన్నో అడ్డంకులు, ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి. వాటన్నిటినీ తట్టుకొని మా నాన్నగారు ఎంతో కష్టపడి ఈ విగ్రహం వేయించడం జరిగింది. అట్లాగే బాబు జగజీవన్ రామ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆయన మహాత్మా గాంధీ గారితోటే అమూల్యమైన ముత్యము అని అనిపించుకునే గొప్ప వ్యక్తి ఆయన. ఆయన చేయని పోర్ట్ఫోలియో లేదు. ప్రతి పోర్ట్ఫోలియో సక్సెస్ఫుల్గా ఎంతో నైపుణ్యంతో ఎంతో గొప్పగా ఆయన నిర్వహించారు. సుదీర్ఘమైన రాజకీయ పార్లమెంటేరియను, ఆయన ఫస్ట్ బేబీ మినిస్టర్. అటువంటి హిస్టారికల్ రికార్డ్స్ ఉన్న మహనీయుడు మన బాబు జగజీవన్ రామ్ గారు. ఆయన విగ్రహం మన తెనాలిలో ఇండియాలోనే మొట్టమొదట వేయటం అనేది మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా నాన్నగారు రైల్వేలో పనిచేస్తూ ఈ విగ్రహాన్ని వేసినందుకు ఇప్పటికీ మేము ఆ లెగసీని అలా కంటిన్యూ చేస్తూ ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాం.